హాయ్ అండి, ఈరోజు మనం విశాఖలో గాజువాక బస్ డిపో పక్కన ఏర్పాటు చేసిన 75 అడుగుల భారీ విగ్రహాన్ని చూడబోతున్నాం. ఇది ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టడం వల్ల డే టైం కన్నా నైట్ టైం పిల్లలతో పాటు వెళ్తే చాలా బాగుంటుంది. లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ బెల్లం గణపతిని ఏర్పాటు చేశారు. దేశంలోనే ఫస్ట్ టైం బెల్లంతో వినాయక విగ్రహాన్ని తయారు చేసినట్లు కమిటీ ప్రజలు చెప్తున్నారు. ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదని గట్టిగా చెప్తున్నారండి. అందుకనే నాకు వీలైనంతలో కొంచెం వీడియో తీయడానికి ట్రై చేశాను. తరువాత ఈ విగ్రహానికి ఉపయోగించిన బెల్లాన్ని అంతటినీ కొన్ని మాధ్యమిక పద్ధతుల ద్వారా ప్రజలకు అందజేస్తారని చెప్పారు. ఎంట్రీ ఫీజు అయితే ఒక 20 రూపీస్ తీసుకుంటున్నారు. దాదాపు 2 నెలల నుండి అనకాపల్లి కళాకారులు తయారు చేస్తున్నారండి. ఈ విగ్రహానికి మొత్తం 18 టన్నుల బెల్లాన్ని రాజస్థాన్ నుండి తీసుకొచ్చారు. ఈ గణపతి 21 రోజుల పాటు పూజలు అందుకోబోతున్నారు.